నమస్కారం. ఈ స్పోర్ట్స్ సంబంధించిన అబౌట్ 10 days బ్యాక్ నేను మా ఎండి భరణి గారు ప్రెస్ మీట్ పెట్టి మనం క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేశాము. అప్పుడు నుంచి కొన్ని డెవలప్మెంట్స్ ఉన్నాయి. ఒకటి ఏమంటే అప్పుడు చాలామంది ఇది ఏమైతే మనం 380 persons 382ని సెలెక్ట్ చేశాము, వాళ్ళు సర్టిఫికెట్స్ ఏం సర్టిఫికెట్ పైన మీరు సెలెక్ట్ చేశారు అదే మాకు తెలియడం లేదు, మేము ఆర్టీఐలో అడుగుతాము కూడా కొంతమంది అన్నారు. అప్పుడు ఆనరబుల్ సీఎం గారికి దృష్టిలో మనం తీసుకువెళ్తే ఆయన ఆర్టీఐలో ఎందుకు మనం ట్రాన్స్పరెంట్గా మనం ఫాలో అవుతున్నాము, అంత ఆన్లైన్లో మనమే ఓన్గా సియోమోటగా మనమే అప్లోడ్ చేసేస్తాము అనేది మాకు ఆదేశం ఇచ్చినారు. ఆదేశం మేరకు 24 hours అన్ని ఇన్ఫర్మేషన్ మనం ఆన్లైన్లో పెట్టాము. ఈరోజు ఈ ఫలానా స్పోర్ట్స్లో అంతమంది పార్టిసిపేట్ అయిన అంతమంది సెలెక్ట్ అయినారు, ఫలానాలో అంతమంది సెలెక్ట్ అయినారు చెప్పగలుగుతున్నారు అంటే అదే వాళ్ళు ఏదో ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం ద్వారా కాదు, మనమే ఓపెన్గా మనమే డిస్ప్లే చేసాము. ఎందుకంటే మనం ఒక ట్రాన్స్పరెంట్ వేలో గతంతో అనలే భిన్నంగా 2019లో కానీ ఇంతకుముందు ఏమైతే రిక్రూట్మెంట్ జరిగినాయి అవి మాన్యువల్ పద్ధతిలో. ఈరోజు 2019లో 1,20,000 క్యాండిడేట్స్ రిక్రూట్మెంట్ డేటా మనం చూసాము. అప్పుడు ఎట్లా చేశారు అంటే అన్ని కట్టలు ఉన్నాయి, దీంట్లో ఎవరు పార్టిసిపేషన్తో సెలెక్ట్ అయినారు. ఈరోజు మనం ప్రయత్నం చేసాము, 3 జిల్లాది డేటా కూడా తెచ్చాము, అది కూడా మేము ముందు ఉంచుతాము. బహుశా 2-3 daysలో అన్నీ అది కూడా మనం కంప్లీట్ చేసి అదే మనం గవర్నమెంట్కి అడుగుతాము, అది కూడా ఆన్లైన్లో పెట్టమంటే మనం పెట్టడానికే సిద్ధంగా ఉన్నాము. అంటే ఈరోజు మనమే ఓపెన్గా పెట్టాము, బికాజ్ వీ హ్యావ్ నథింగ్ టు హైడ్. టోటల్ ట్రాన్స్పరెంట్ వేలో జరిగింది. ఈరోజు కొన్ని పాయింట్స్ పైన ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్ ఏమంటే ఇంటర్ కాలేజ్లో పార్టిసిపేషన్ చేసిన వాళ్ళకి కూడా మనం ఉద్యోగం ఇచ్చాము అనేది ఒక మాట వచ్చింది. యాక్చువల్గా అయితే ఈసారి మనం ఏమైతే జియో ఇష్యూ చేశామో జియో 4లో అసలు ఇంటర్ కాలేజ్ మెడల్స్ కానీ పార్టిసిపేషన్ కానీ వాళ్ళకి మనం ఇవ్వలేదు. క్లియర్లీ ఐ విల్ షో ద జియో ఆల్సో. కానీ అదే జియో 74 ఏమైతే 2012ది జియో ఉన్నింది, 2012 జియో విచ్ వాస్ ఫాలోడ్ ఇన్ 2019 రిక్రూట్మెంట్, అప్పుడు ఇంటర్ కాలేజ్ మెడల్స్ వాజ్ కన్సిడర్డ్. ఇంటర్ కాలేజ్ మెడల్స్ కాకుండా దానికి కింద కూడా కన్సిడర్ చేశారు, మీకు చూపిస్తాము. ఇప్పుడు కాదు, ఇది ఏమైతే ఇంటర్ కాలేజ్ అంటున్నారు ఈరోజు కాదు, అసలు 2019లో అయింది. 2019 రిక్రూట్మెంట్లో అది అయింది, ఇంతకుముందు మనం రిక్రూట్ చేసాము. నెక్స్ట్ ఇప్పుడు ఈసారి అయితే ఇది మనకు జియో 4. యాజ్ యూ కెన్ సీ లాస్ట్ మనకు పాయింట్ ఏమైతే ఉందో అవి స్టేట్ ఛాంపియన్షిప్. స్టేట్ అంటే ఇంటర్ డిస్ట్రిక్ట్ ఛాంపియన్షిప్ మనం కన్సిడర్ చేసాము, ఇంటర్ యూనివర్సిటీ మనం కన్సిడర్ చేసాము, తర్వాత నేషనల్ ఛాంపియన్షిప్ నేషనల్ గేమ్స్ ఆ ఆర్డర్లో ఉంది. ఒలింపిక్స్ నుంచి స్టార్ట్ అయ్యి స్టేట్ ఛాంపియన్షిప్ వరకు ప్రయారిటీ ఇవ్వడం జరిగింది. ఇది అయితే మనం ఏమైతే ఈసారి మనం జియో ఇష్యూ చేసాము. నెక్స్ట్ ఇది జియో నెంబర్ 74. ఇది ఎప్పుడు ఇష్యూ అయింది 2012లో. ఇది ఎప్పుడు వరకు ఫాలో అయింది 2024 వరకు ఇదే ఫాలో అయింది, ఇంక్లూడింగ్ 2019 రిక్రూట్మెంట్లో. అక్కడ మీరు ఒక్కసారి గమనిస్తే నెక్స్ట్ వెళ్ళండి, దిస్ ఈజ్ ద లాస్ట్. ఇక్కడ ఒక్కసారి సీరియల్ నెంబర్ 81 చూడండి. ఫస్ట్ ప్లేస్ ఇన్ ఇంటర్ కాలేజ్ కాంపిటీషన్. ఇంటర్ కాలేజ్ అనేది మాట అక్కడ వచ్చింది, ఈసారి జియోలో లేదు ఇంటర్ కాలేజ్. సెకండ్ ప్లేస్ ఇన్ ఇంటర్ కాలేజ్ కాంపిటీషన్ సీరియల్ నెంబర్ 82. 83 థర్డ్ ప్లేస్ ఇన్ ఇంటర్ కాలేజ్ కాంపిటీషన్. 84 చూడండి, ఫస్ట్ ప్లేస్ ఇన్ స్టేట్ ఆర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ రూరల్ స్పోర్ట్స్ టోర్నమెంట్. రూరల్ స్పోర్ట్స్ టోర్నమెంట్కి కూడా అప్పుడు ఇచ్చినారు. తర్వాత 85 ఇంటర్ డిస్ట్రిక్ట్ రూరల్ స్పోర్ట్స్ టోర్నమెంట్ థర్డ్ ప్లేస్. 87 చూడండి, పార్టిసిపేషన్లో ఇచ్చినారు అంటున్నారు, అప్పుడు పార్టిసిపేషన్ ఇన్ స్టేట్ ఇంటర్ డిస్ట్రిక్ట్ ఛాంపియన్షిప్ ఫర్ సీనియర్స్. 88 స్టేట్ ఆర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ ఛాంపియన్షిప్ ఫర్ యూత్ అండ్ జూనియర్స్. 89 స్టేట్ అండ్ ఇంటర్ డిస్ట్రిక్ట్ ఛాంపియన్షిప్ ఫర్ విమెన్ స్పోర్ట్స్ ఫెస్టివల్. విమెన్ స్పోర్ట్స్ ఫెస్టివల్కి కూడా అప్పుడు ఇవ్వడం జరిగింది. ద పార్టిసిపేషన్ ఇన్ ఇంటర్ డిస్ట్రిక్ట్ ఛాంపియన్షిప్ ఫర్ స్కూల్ గేమ్స్ అండర్ 19, అండర్ 17, సిబిఎస్సి, ఐసిఎస్సి అండ్ రూరల్ స్పోర్ట్స్. ఇది 74 జియో. దిస్ ఈజ్ 74 జియో of 2012 followed till 2024 including 2019 రిక్రూట్మెంట్. ఇవి అన్నీ ఇంటర్ కాలేజ్, ఇవి పార్టిసిపేషన్ కానీ మెడల్స్ కానీ రూరల్ స్పోర్ట్స్ కానీ ఫెస్టివల్ కానీ అప్పుడు ఉద్యోగం కూడా ఇవ్వడం జరిగింది, అది కూడా చెప్తాం. నెక్స్ట్ ఇప్పుడు ఈసారి డిఎస్సి చూస్తే ఇది మనం ఆన్లైన్లో పెట్టాము,
ఈరోజు ఏ డిసిప్లిన్లో ఎంతమంది పార్టిసిపేషన్లో వచ్చినారు, ఏ స్పోర్ట్స్లో వచ్చినారు, ఇది అనేది మనం డిస్ప్లే చేసాము మీ బెనిఫిట్ కోసం. ఇది ఆల్రెడీ ఇంటర్నెట్లో ఉంది కాబట్టి ఈరోజు మనం పెడుతున్నాము. నెక్స్ట్ ఇంకా ఒకటి కొన్ని ఇది వచ్చినాయి ఇవి సర్టిఫికెట్స్ అనేది ఈ మధ్యలో ఇచ్చినారు. యూనివర్సిటీస్ వీసీస్ కానీ లేకపోతే కొన్ని స్పోర్ట్స్ ఫెడరేషన్లో కొంతమంది దే ఆర్ ప్రెసిడెంట్ ఆర్ చైర్మన్ కాబట్టి వాళ్ళు మనుషులకి వాళ్ళు సర్టిఫికెట్ ఇచ్చినారు. కానీ ఇది చూస్తే మనం ఏమైతే 380 క్యాండిడేట్స్ మనం సర్టిఫికెట్ తీసుకున్నాము 2025లో సర్టిఫికెట్ కన్సిడర్ అయ్యింది అన్నీ కలిపి ఓన్లీ 9 మాత్రమే. ఓన్లీ 9 certificates of 2025 have been considered. It starts from 96, 2, 97, 2, 5, 4, తర్వాత 2019, 21 certificates, 2020, 8 certificates, 21, 23 certificates, 22, 34 certificates, 23, 38 certificates. ఆ సర్టిఫికెట్స్ అప్పుడు ఉన్న టైం సర్టిఫికెట్స్ని కన్సిడర్ చేసాము. సో దిస్ ఇస్ నాట్ దట్ ఈరోజు ఉన్న వీసీ హ్యాస్ ఇష్యూడ్ 1 certificate కాబట్టి ఆ క్యాండిడేట్ని సెలెక్ట్ చేయడం జరిగింది. లేకపోతే ఈరోజు ఉన్న ప్రెసిడెంట్ ఆర్ సెక్రటరీ ఆర్ చైర్మన్ ఆఫ్ ద అసోసియేషన్ వాళ్ళు మనిషికి సర్టిఫికెట్ ఇచ్చి సెలెక్ట్ చేశారు అనేది లేదు. దిస్ ఈస్ ద డేట్ వైజ్ సర్టిఫికెట్స్ విచ్ వీ హ్యావ్ గివన్, ఇయర్ వైజ్ సర్టిఫికెట్. అంటే ఎందుకంటే హైకోర్టు ఆర్డర్ ప్రకారంగా ఎప్పుడు ఆయన ఆడిన 10 years ముందు ఆయన చేసిన ఆ సర్టిఫికెట్ మనం కన్సిడరేషన్లో తీసుకోవాలి. సో దీస్ ఆర్ ద రైట్ ఫ్రమ్ 96 లాస్ట్ 30 years సర్టిఫికెట్స్ ఆల్మోస్ట్ హ్యావ్ బిన్ కన్సిడర్డ్. సో ఇట్ ఈస్ నాట్ లైక్ లాస్ట్ 1 yearలో ఈరోజు సర్టిఫికెట్ ఇచ్చి వాళ్ళకి ఉద్యోగం వచ్చింది, అదే వాస్తవం కాదు. దిస్ ఇస్ దేర్. దెన్ మనం ఏమైతే హైయెస్ట్ అచీవ్మెంట్ది కూడా మనం రాసాము. ఏషియన్ గేమ్స్ వాళ్ళకి ఉద్యోగం వచ్చింది, వరల్డ్ కప్ వాళ్ళకి వచ్చింది, వరల్డ్ ఛాంపియన్షిప్కి వచ్చింది, నేషనల్ గేమ్స్కి వచ్చింది, నేషనల్ ఛాంపియన్షిప్కి వచ్చింది. ఇక్కడ ఒకటి తేడా ఉంది, నేషనల్ గేమ్స్ వేరే, నేషనల్ ఛాంపియన్షిప్ వేరే. నేషనల్ గేమ్స్ విల్ గెట్ ప్రయారిటీ, మన ప్రయారిటీలో జియోలో నేషనల్ గేమ్స్ విల్ గెట్ ప్రయారిటీ. నేషనల్ ఛాంపియన్షిప్ వేరే, ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ, సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ, స్టేట్ ఛాంపియన్షిప్. ఇక్కడ కూడా ఇంటర్ కాలేజ్ లేదు, ఇంటర్ కాలేజ్ అనేది లేదు. సో దిస్ ఈజ్ ఆల్ ద సర్టిఫికెట్స్ విచ్ యూ హ్యావ్ గివన్. ఎస్, గోల్డ్, సిల్వర్, బ్రాంజ్కి ఉంది, పార్టిసిపేషన్కి కూడా ఉంది డెఫినెట్లీ, కానీ ఇంటర్ కాలేజ్కి లేదు. అండ్ పార్టిసిపేషన్ వాజ్ దేర్ ఇన్ 2012 జియో అండ్ ఇట్ వాజ్ దేర్ ఫర్ ఫెస్టివల్ ఆల్సో అండ్ జూనియర్స్, సీనియర్స్ అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు యూనివర్సిటీ బాయ్స్ బ్రేకప్. అందుకని మా కలీగ్ ఉన్నారు, ఆయన యూనివర్సిటీ చూస్తున్నారు. యూనివర్సిటీస్ పైన ఆరోపణ వస్తే ఇట్ ఈస్ అ సీరియస్ మ్యాటర్. సో దే ఫర్ యూ కెన్ సీ 25 ఓన్లీ 2 certificates ఆఫ్ యూనివర్సిటీస్ వర్ కన్సిడర్డ్. ఓన్లీ 2. దీంట్లో ఆంధ్ర యూనివర్సిటీ లేదు, ఎస్వి యూనివర్సిటీ లేదు. సో దిస్ సర్టిఫికెట్స్ వర్ దేర్ బట్ ఆఫ్ ప్రీవియస్ ఇయర్స్, నాట్ ఆఫ్ లాస్ట్ 2 years when this government has taken. So 25 only 2 certificates, 24 only 2 certificates, 23 remaining anta manam iవ్వలేదు. అందుకని remaining anta 96 నుంచి ఉన్నాయి, just for information. So this is not the job of the present VCs who have given their certificates. This has been going on since beginning. వాళ్ళు అప్పుడు పార్టిసిపేట్ చేస్తారు, సర్టిఫికేట్ ఇస్తారు. సర్టిఫికేట్ ఇవ్వడంలో తప్పు ఏం లేదు, కానీ ఆ దొంగ సర్టిఫికేట్ అనేది మాట లేదు. దిస్ ఈస్ ది ఫ్యాక్ట్స్. దెన్ ఒకసారి అసోసియేషన్స్కి వెళ్తే మన జూడో అసోసియేషన్, యూ కెన్ సీ 25, 26, no certificate. Of course, exam was in 25. Only 1 certificate was given in that period. And remaining all others pertain to the previous period. So it is not that ఒక వ్యక్తి ఆయన పీరియడ్లో ఆయన సర్టిఫికేట్ ఇచ్చినారు అనేది ఈ స్టేట్మెంట్ ద్వారా క్లియర్ అయిపోతుంది. ఐ డోంట్ వాంట్ టు టేక్ ద నేమ్స్, ఇట్ ఈస్ దేర్ ఆల్రెడీ. నెక్స్ట్ ఈజ్ రిగార్డింగ్ సాఫ్ట్ బాల్. సాఫ్ట్ బాల్ కూడా ఒకటి వచ్చింది కి ఒకరు ఉన్నప్పుడు ఇచ్చినారు, అసలు 25, 26లో ఒక సర్టిఫికేట్ కూడా ఇవ్వలేదు. వాళ్ళు హయాంలో ఒక సర్టిఫికేట్ కూడా బేస్ చేసుకొని సర్టిఫికేట్ ఇచ్చి ఉంటారు, అంటే ఉద్యోగం వచ్చిన వాళ్ళకి ఆ సర్టిఫికేట్ బేసిస్ పైన ఉద్యోగం రాలేదు. సో అండ్ దీస్ ఆర్ ద ప్రీవియస్ ఇయర్ సర్టిఫికేట్. తర్వాత ఇక ఒకటి స్పెసిఫిక్ కేసు, ఎందుకంటే ఇది మనకు వచ్చింది. దుర్గయ్య అనేది వ్యక్తి, ఆయన ఏమన్నారు అంటే నేను నేషనల్ గోల్డ్ మెడలిస్ట్, కానీ మాకు ఉద్యోగం రాలేదు. గోల్డ్ మెడలిస్ట్ అనేది మాట ఎస్, హీ హెస్ వన్ ఎ మెడల్. నేషనల్ కూడా కరెక్ట్, కానీ నేషనల్ గేమ్సా నేషనల్ ఛాంపియన్షిప్పా అనేది ఇంపార్టెంట్. ఇక్కడ ఇంకొకటి మన దీంట్లో ఏముంది అంటే నెక్స్ట్లో వెళ్ళండి. సి అవర్ థింగ్ వాజ్ వెరీ క్లియర్. సర్టిఫికేట్ అప్లోడ్, candidates must upload their highest sports certificate at senior level category. Uploading of the state related sports related certificates are mandatory. Number 2 point chudandi, eligibility will be decided only on the uploaded certificate and forms through official websites. Any further communication will not be entertained. Therefore, sports persons are advised to be careful while uploading the documents in the official website.
అంటే వాళ్ళు అప్లోడ్ చేసినప్పుడు జాగ్రత్తగా ఏమైతే హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఉందో అవి అప్లోడ్ చేయాలి. ఈయన కేసులో నేషనల్ గేమ్స్లో ఏమైనా మెడల్ సాధించారు అనుకోండి, విచ్ హీ హెస్ డన్, వీఆర్ నాట్ డిస్ప్యూటింగ్, ఆయన అదే అప్లోడ్ చేయాలి. కానీ ఆయన ఏం చేశారు, నేషనల్ ఛాంపియన్షిప్ మెడల్ అప్లోడ్ చేశారు. ఇప్పుడు తర్వాత మనం ఎవరికి ఇచ్చాము, నెక్స్ట్ ఇక్కడ ఆయన అప్లోడ్ చేసిన సర్టిఫికెట్స్ 24 సీనియర్ నేషనల్ ఆర్చరీ ఛాంపియన్షిప్ ఫ్రమ్ 6 to 10th February హెల్డ్ ఎట్ జార్ఖండ్, ఆయన అదే అప్లోడ్ చేశారు. తర్వాత ఆయనకు ఉద్యోగం రాలేదు, ఎందుకు రాలేదు చెప్తాము. తర్వాత ఆయన హైకోర్టుకి వేశారు 23rd September. అక్కడ ఒక పాయింట్ చూడండి, పాయింట్ నెంబర్ 8. ఆయన ఏం రాస్తున్నారు, ఐ హ్యావ్ అప్లోడెడ్ ద సర్టిఫికెట్ issued by the National Games Punjab 2001 and also Senior National Archery Championship. I have failed to upload. I have failed. ఇది మాకు చెప్పింది కాదు, ఆనరబుల్ హైకోర్టుకి చెప్పింది. I have failed to upload the 32nd National Games 2002 Hyderabad and Visakhapatnam of national competition since I could not secure as on date of uploading certificates in pursuant to the notification. అంటే నోటిఫికేషన్ వచ్చింది, ఈయన దగ్గర సర్టిఫికెట్ అప్లోడ్ చేయాలి, ఆయన చేయలేదు. ఆనరబుల్ హైకోర్టుకి మా తప్పు అయింది, నేను అప్లోడ్ చేయలేకపోయినాము. మన నోటిఫికేషన్ క్లియర్గా ఉంది. ఇప్పుడు మీరు చెప్పండి, గైడ్లైన్స్ ఒక విధంగా ఉన్నప్పుడు ఆయన అప్లోడ్ చేయనప్పుడు ఆయనకి ఎట్లా మనం ఉద్యోగం ఇస్తాము? ఇస్తే వేరే వాళ్ళు కోర్టుకి వెళ్ళరా, వేరే వాళ్ళు అబ్జెక్షన్ పెట్టరా, వేరే వాళ్ళు ఎలిగేషన్ పెట్టరా? రూల్స్ ఫాలో అయితే ఎస్, అన్యాయం ఆయనకి, ఆయన తప్పు వల్ల ఆయనకి రావాల్సింది ఉద్యోగం. హ్యాడ్ ఈ అప్లోడెడ్ ద రైట్ సర్టిఫికెట్, ఆయనకి ఉద్యోగం రావాల్సింది. తర్వాత ఆయన రియలైజ్ అయినారు, అందుకే కోర్టుకి పోయినారు, కోర్టులో ఒప్పుకున్నారు మా తప్పు అయింది. నౌ ఇట్ ఈస్ ఫర్ ద ఆనరబుల్ హైకోర్ట్ వెదర్ దే వాంట్ టు కండోన్ ద డిలే ఆర్ నాట్, కండోన్ ద మిస్టేక్ ఆర్ నాట్. అది కూడా మనమైతే రూల్స్ ప్రకారంలో మనం ఏమైతే రూల్స్ ఉందో అవి ఫాలో చేయాల్సిందే. నెక్స్ట్ ఇక్కడ నేను వేర్ ఇస్ దట్ అది పెట్టలేదు ఆయనకి, హియర్ యూ సీ దీస్ ఆర్ ద క్యాండిడేట్స్ సెలెక్టెడ్. ఇప్పుడు ఆయనకి రాలేదు అంటే ఒక 6 అక్కడ వేకెన్సీస్ ఉన్నాయి. ఈయనకి ప్రయారిటీ 57 వచ్చింది. ఇప్పుడు మనం ఎవరికి ఉద్యోగం ఇచ్చామో ఒకసారి గమనించండి. జే రావు ఎళ్ళగడ్డ, ఆయన ఏమిటి 3rd ప్లేస్ ఇన్ నేషనల్ గేమ్స్ ఖోఖో, ఆయనకి వచ్చింది. ఇంకా ఎవరికి ఇచ్చాము, ఆదినారాయణ బొద్దేటి, ఆయన 3rd ప్లేస్ 33rd నేషనల్ ఖోఖో, ఆయనకి వచ్చింది. తర్వాత ఇల్లా సతీష్, ఆయనకి 3rd ప్లేస్ ఇన్ 37th నేషనల్ గేమ్స్ ఖోఖో, ఇది కూడా నేషనల్ గేమ్స్. నెక్స్ట్ బై రాముకి వచ్చింది, ఆయన కూడా నేషనల్ గేమ్స్ ఖోఖో 33rd. ఇంకా సౌమ్య సుజనికి వచ్చింది 37th నేషనల్ గేమ్స్ ఖోఖో. ఇంకా గంటా సుమంత్కి వచ్చింది 38th నేషనల్ గేమ్స్. వాళ్ళు ప్రయారిటీ చూడండి, 54, 54, 54, 55, 55, 55. ఈయన ప్రయారిటీ చూడండి 57. ఇప్పుడు 55కి ఇవ్వమంటారా 57కి ఇవ్వమంటారా మీరు డిసైడ్ చేయండి. మనం 55 వరకు ఇచ్చినా మనం ఏమైనా తప్పు చేశామా? ఆయన తప్పు, ఆయన ఎస్ హీ హెస్ వన్ ఎ మెడల్ డెఫినెట్గా. ఆయన కరెక్ట్ సర్టిఫికెట్ కనుక అప్లోడ్ చేసి ఉంటే హైయెస్ట్లో ఆయన డెఫినెట్లీ ఈరోజు అక్కడ కాదు, ఆయన మెరిట్ లిస్ట్ మన ఉద్యోగంలో చేరేవాళ్ళు, హ్యాపీగా టీచ్ చేసేవాళ్ళు. ఆయన తప్పు చేశారు, పొరపాటుతో చేశారు, లేకపోతే ఏమైనా వాట్ ఎవర్ బీ ఇట్, ఆయన తప్పు అయింది. కాబట్టి మన రూల్స్లో మనం చేయలేకపోయినాము. ఓన్లీ ఆనరబుల్ కోర్ట్స్ హ్యావ్ ద డిస్క్రిప్షన్. ఆయన కోర్ట్స్కి వెళ్ళారు. లెట్ us వెయిట్ ఫర్ ద కోర్ట్ డిసిజన్. అదే కోర్టు ఏ విధంగా చేస్తే అదే విధంగా ఉంటుంది. బట్ దిస్ ఈజ్ ద ఫ్యాక్చువల్ పొజిషన్. తర్వాత అయితే ఇంకా ఒకసారి ఇది కూడా ఇంపార్టెంట్, ఇది మన జిఎస్డబ్ల్యూఎస్ రిక్రూట్మెంట్ ఏమైతే జియో 74 ప్రకారంగా జరిగిందో అది ఒక్కసారి మనం ఓన్లీ 3 జిల్లా ఈరోజు సింపుల్గా మనం ఇస్తున్నాము. అందువల్ల టైం మన దగ్గర చాలా తక్కువ ఉంది కాబట్టి అవి మనం తీసాము. అక్కడ ఎవరిని సెలెక్ట్ చేశారు, జూనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ పార్టిసిపేషన్, నాట్ మెడల్స్, పార్టిసిపేషన్ 24 మంది ఒక జిల్లాలో అనంతపూర్లో. ఎస్జిఎఫ్ఐ పార్టిసిపేషన్ మాకు అయితే తెలీదు, మన వాళ్ళకి అడిగితే ఇది ఏమంటారు, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్. సో ఇట్ ఈస్ నాట్ సమ్ స్టేట్ లెవెల్ ఆర్ నేషనల్. కానీ సరే అప్పుడు ఉన్న జియో ప్రకారంగా సెలెక్ట్ చేశారు, 66 మందిని సెలెక్ట్ చేశారు. సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ పార్టిసిపేషన్ 85 మందిని సెలెక్ట్ చేశారు ఒక జిల్లాలో. రూరల్ ఇంటర్ డిస్ట్రిక్ట్ పార్టిసిపేషన్ 12 మందిని సెలెక్ట్ చేశారు. విమెన్ ఫెస్టివల్ పార్టిసిపేషన్, ఫెస్టివల్లో పార్టిసిపేట్ చేశారు, 3 సెలెక్ట్ చేశారు. ఇంటర్ కాలేజ్ పార్టిసిపేషన్, ఇంటర్ కాలేజ్ పార్టిసిపేషన్ ఈసారి లేదు, అప్పుడు ఉన్నది, 2 సెలెక్ట్ చేశారు.
ఇది ఒక జిల్లా. అదేవిధంగా చిత్తూరు డిస్ట్రిక్ట్, అదేవిధంగా గుంటూరుది, రిమైనింగ్ అంతా కూడా